హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో కరకరలాడే బెండకాయ పకోడీని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రై అనేది మా పాపకి బాగా ఇష్టం అండి. ఎప్పుడైనా నేను సాంబార్ అలా చేసినప్పుడు దానికి కాంబినేషన్గా అయితే ఈ బెండకాయ ఫ్రైని చేస్తాను. దీనికోసంగా ముందుగా నేను ఒక 1/2 kg దాకా బెండకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఒకసారి ఈ విధంగా వెడ్డింగ్ స్టైల్లో మీరు చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఇలా మొత్తం ఒక్క పీస్ కూడా మిగల్చకుండా ఖాళీ చేసేస్తారు. అచ్చం పెళ్ళిళ్ళలో చేసినట్టుగా వస్తుందండి. ఈ విధంగా నేను బెండకాయలను మొత్తాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసేసి తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 కప్పు దాకా మనం శనగపిండిని తీసుకోవాలి. అలాగే కొద్దిగా బియ్యం పిండి, క్రిస్పీ కోసం అండి బియ్యం పిండి. వీటన్నిటిని మనం బాగా ఈ బెండకాయ ముక్కల్ని, ఈ పొడులన్నిటిని మనం బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం వీటిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇదండి ఈ విధంగా మనం బెండకాయలు చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఇలా విడివిడిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి. సింపుల్గా మనకి ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు తొందరగా కూడా ఇలా ఫ్రై చేసేసి పెట్టామంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చేసేసుకొని తీసేసుకోవడం అంతే అండి. బెండకాయ పకోడీ అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.